ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఈ డీ వాల్ కడతా ఉన్నారో మొన్న మే 5వ తారీఖున మే 9వ తారీఖున ఆ ప్రాజెక్ట్ సైట్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఆ కమిటీ కూడా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి రిపోర్ట్ ఏంటనంటే మొత్తము జూన్ 4వ తారీఖు అనుకుంటా, ఈ జూన్ 4వ తారీఖున ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే ఏప్రిల్ నెలాఖరు నాటికి ఏదైతే ఈ డీవాల్కి సంబంధించి మొత్తము 66,000 స్క్వేర్ మీటర్స్ కాంక్రీట్ డీవాల్ కట్టాలండి. 66,000 స్క్వేర్ మీటర్స్. ఇందులో ఏప్రిల్ నెలాఖరు నాటికి 15,000 స్క్వేర్ మీటర్స్ నిర్మాణం చేయాలి. కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే బావర్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళు 12,000 స్క్వేర్ మీటర్స్ మటుకే చేశారు. సరే, దీని వరకు ఓకే, అంటే ఇంకా ఒక 3,000 స్క్వేర్ మీటర్స్ కట్టాల్సింది ఉంది, కట్టలేదు. ఇక్కడ సమస్య మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇది థిక్నెస్ సుమారుగా 1.5 మీటర్స్ 1500 mm థిక్నెస్తో ఈ వాల్ నిర్మాణం చేయాలి. విత్ ఏ డీవియేషన్ ఆఫ్ 0.3% డీవియేషన్ ఉండొచ్చు. 1.5 మీటర్స్ 1500 mm కట్టాలి. కానీ ఇక్కడ వీళ్ళు కట్టింది ఏంట్రా అని అంటే ఎంత దారుణం అని అంటే 900 mm కట్టారండి. 1.5 మీటర్స్ కట్టాల్సింది 0.9 మీటర్స్ థిక్నెస్ కట్టారు. అంటే అసలు మీరు పోలవరం ప్రాజెక్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతున్నా. ఒకటే సూటి ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు అది 10 కాలాల పాటు కంప్లీట్ అయ్యి వాటర్ స్టోరేజ్ అయ్యి నిలబడాలా? డీవాల్ అంటే ఏంటండి? డీవాల్ అని అంటే మెయిన్ డ్యామ్ కిందనున్న ఫౌండేషన్ కడుతున్నారు. 1 కిలోమీటర్న్నర పొడుగు మీరు డీవాల్ కడతా ఉన్నారు. అది కూడా సుమారుగా 100 మీటర్లు భూమిలోకి, నాకు తెలిసి 100 మీటర్స్, 100 మీటర్స్ భూమిలోకి వెళ్తూ 1.5 మీటర్స్ వెడల్పుతో మందంతో అది కింద భూమిలోకి తీసుకెళ్తున్నారు. దాన్ని అసలు కమిషన్ కకృతా లేకపోతే ఎక్కడ తప్పిదం జరుగుతూ ఉంది? 0.9 మీటర్స్ కట్టడంలో అంటే ఆల్మోస్ట్ 0.6 మీటర్స్ వెడల్పు తగ్గించేస్తూ ఉన్నారు. ఇది అసలు అన్యాయం కాదా? అక్రమం కాదా? అసలు పోలవరం ప్రాజెక్ట్ నిలబడేదే ఈ డీవాల్ మీద. ఎక్కడ సీపేజ్ రాకుండా కింద నుంచి డెత్ స్టోరేజ్ కానీ సీపేజ్ కానీ ఏది రాకోకుండా కాపాడేదే ఈ డైఫ్రమ్ వాల్. ఈ డీవాల్ని థిక్నెస్ తగ్గించేయడం ఏంటండి? ఇప్పుడు ఇది క్లియర్గా ఈ రిపోర్ట్లో నోట్ చేశారు. ఇది ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నా, నేను చదువుతా ఉన్నా. The minimum wall thickness at the maximum estimated depth of 100 meters of D-wall is 900 mm, not 1500 mm as shown on the design drawings and reports. ఇప్పుడు అక్కడ ఎంత ఉంది అని అంటే 900 mm ఉంది. డిజైన్స్ డ్రాయింగ్స్ ప్రకారంగా 1500 mm ఉండాలి ఆ వెడల్పు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? మే 4వ తారీఖున, మే 5వ తారీఖున, మే 9వ తారీఖున ఈ 2 రోజులు అక్కడ పర్యటన చేసి దాన్ని మొత్తం అంతా కూడా రిపోర్ట్ రూపేణా జూన్ 4వ తారీఖున ఇచ్చారు. ఆ 4వ తారీఖు ఇచ్చిన రిపోర్ట్లో ఇది క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. అసలు ఎందుకు ఈ రకమైన తప్పిదం జరిగింది? ఒకవేళ మీరు ఏదైనా డీవియేషన్ చేసుకుంటే 0.3% వరకు డీవియేషన్ యాక్సెప్టబుల్. అసలు ఇప్పుడు మీరు కట్టిన ఏదైతే 52 ప్యానెల్స్ కట్టినట్టున్నారో ఈ 52 ప్యానెల్స్కి సంబంధించి మీరు అసలు థిక్నెస్ ఎందుకు తగ్గించారని అడుగుతా ఉన్నా. ఇది ఒక ప్రధానమైన, ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లండర్. ఇది ఒక అంశం పక్కన పెడితే ఇంకొకటి
వీళ్ళు కట్టిన దాంట్లో కూడా లోపాలు ఎక్కడ ఉన్నాయనంటే దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ అని అంటారు. ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ ఇది అని అంటండి టెంపరేచర్ అంటే ఈ కాంక్రీట్ వేసేటప్పుడు టెంపరేచర్ అని అంట నాణ్యమైన కాంక్రీట్ టెంపరేచర్ ఉండాల్సింది 32 డిగ్రీస్లో ఉండాలి. కానీ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటనంటే ఈ కాంక్రీట్ 35 డిగ్రీస్ ఉష్ణోగ్రతలో వీళ్ళు కాంక్రీట్ వేశారని చెప్పేసి ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నా, అసలే పోలవరం ప్రాజెక్టు చారిత్రకమైన తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళారు. మళ్ళీ ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నారని అంటే ఏదైనా ప్రాజెక్ట్ తేడా కనుక వచ్చిందనుకోండి, ఈ ప్రాజెక్ట్ తేడా కనుక వస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుచేతనంటే సుమారుగా 41 మీటర్ల 72 41.72 మీటర్స్ హైట్లో వాటర్ని స్టోరేజ్ చేస్తారు. 194 టీఎంసీ వాటర్ని స్టోరేజ్ చేస్తారు. మరి ఆ స్టోరేజ్ చేసినప్పుడు కిందన పునాది ఎంత గట్టిగా ఉండాలండి? మీరు పునాదిలో ఎందుకు కకృతి పడుతున్నారని అడుగుతున్నా. ఆ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? కాంట్రాక్టర్ దగ్గర జరుగుతుందా, ప్రభుత్వం దగ్గర జరుగుతుందా, లేకపోతే అధికారుల దగ్గర జరుగుతుందా, లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుందా? ఎక్కడ జరుగుతూ ఉంది? గతంలో తప్పులు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తప్పులు చేస్తున్నారని అడుగుతున్నా. ఇది కాకుండా అండి ఈ ప్రాజెక్ట్ని ఎవరైతే ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్స్ కడతా ఉన్నారో దీన్ని ఇంకొక సూచన కూడా ఇంకొక నివేదికలో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే దీని యొక్క స్ట్రెంగ్త్ చెక్ చేయడం గురించి 1 to 2 మీటర్స్ లోతు వరకు దీన్ని టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఈ టెంపరేచర్ తక్కువలో ఎక్కువ టెంపరేచర్లో అంటే 35 డిగ్రీస్ 32 డిగ్రీస్లో ఉండాల్సింది 35 డిగ్రీస్లో వచ్చింది. ఆ 35 డిగ్రీస్లో రావడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అటండి. సుమారుగా 9 ప్యానెల్స్ దగ్గర ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఆ ఎయిర్ బబుల్స్ రావడం వలన ఈ డయాఫ్రమ్ వాల్ పైన 2 నుంచి 3 మీటర్ల లోతులో రంధ్రాలు చేసి పరీక్షలు చేయాలి అని చెప్పి ఈ యొక్క ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించడం జరిగింది. అసలు ఎందుకు ఈ రకమైన తప్పిదాలు జరుగుతున్నాయి? అసలు ఎయిర్ బబుల్స్ ఎందుకు రావాలి? మీరు 1.5 మీటర్లు మందం గల వాల్ కట్టాల్సింది 0.9 మీటర్స్ మందం కట్టడం వలన ఈ రకమైన ఎయిర్ బబుల్స్ రావచ్చు, లేకపోతే సీపేజ్ అవ్వచ్చు. ఇవన్నీ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు నేను అడుగుతా ఉన్నా, ఎందుకు గతంలో మనకి గుణపాఠం కదండి, 900 కోట్ల రూపాయలు ప్రజా డబ్బుని అదనంగా ఖర్చు చేస్తూ ఇంకొక డయాఫ్రమ్ వాల్ కడతా ఉన్నారు. మరి అప్పుడు తప్పు జరిగింది, మళ్ళీ ఇంకొక తప్పు ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే ప్రజా డబ్బుని ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? అసలు తప్పు ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగానే కనుక ఎక్స్పర్ట్స్ కమిటీ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా యాజ్ పర్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ప్రకారము 1.5 మీటర్స్ మందంతో ఈ యొక్క డీవాల్ కట్టాలి. 0.9 మీటర్స్తో డీవాల్ ఎందుకు కట్టారు? ఒకవేళ నిజంగా ఈ యొక్క రిపోర్ట్స్ని వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయితే నేను చెప్తా ఉన్నా, ఇమీడియట్గా క్రిమినల్ కేసులు కట్టాలి. ఈ కాంట్రాక్టర్స్ పైన, ఈ ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా అసలు డిలే ఎందుకు అవుతుంది? ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు డిలే అయిపోయింది. మీకు ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోయిన సంవత్సరం జూన్లో వచ్చి
ఇవన్నీ కూడా ఒక అంచనా చేసుకుని జూన్ మాన్సూన్ వచ్చే నాటికి ఇంత శాతం కంప్లీట్ కావాలి అని మెన్షన్ చేసినప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రకారంగా వీళ్ళు ఇంకా 35 డేస్ వర్క్ వెనకాల ఉన్నారట. అంటే ఏప్రిల్ నాటికి 15,000 స్క్వేర్ మీటర్స్ వర్క్ జరగాల్సింది 12,000 స్క్వేర్ మీటర్స్ మటుకే వర్క్ జరిగింది. అంటే ఏప్రిల్ నాటికి ఇంకా 3,000 స్క్వేర్ మీటర్స్ వర్క్ ఇంకా వెనకాల ఉన్నారు. మళ్ళీ మాన్సూన్ వచ్చేస్తే గోల్డెన్ పీరియడ్ అంతా ఈ సంవత్సరానికి కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మనము అక్టోబర్ నవంబర్ దాకా ఎదురు చూడాలి మళ్ళీ వర్క్స్ స్టార్ట్ చేసుకోవడానికి. ఇది గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్ని మీరు ఎందుకు టైంని వృధా చేస్తున్నారు? మీరు ఈ సమ్మర్ సీజన్ పోయిందని అంటే మళ్ళీ ఒక సంవత్సరం పోయినట్టే. ఆ సంవత్సర కాలం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు. ఏంటి ఇది కాకుండా అండి, ఇవాళ నిజంగా నాకు చాలా బాధతో చెప్తా ఉన్నా. ఎందుచేతనంటే సిడబ్ల్యూసి, పీపీఏ, అదేవిధంగా జలశక్తి మినిస్టరు, కొత్తగా ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ కమిటీ, ఇంతమంది వచ్చినప్పటికీ, ఇంతమంది పనిచేస్తున్నప్పటికీ ఇంకా తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతున్నా. ఇంకా కమిషన్ల యొక్క కకృతి ఎందుకు జరుగుతూ ఉంది అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ బావర్స్ కంపెనీ అనేది గతంలో సబ్ కాంట్రాక్ట్ చేసేవారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో నవయుగాకి ఏదైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ ఈ బావర్స్ కంపెనీ చేశారు. ఇప్పుడు ఇదే సేమ్ ఈ బావర్స్ కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఎందుచేతనంటే మరి బహుశా కమిషన్లకు అలవాటు పడ్డారో మరి ఏంటో నాకు తెలీదు. అసలు కాంక్రీట్ థిక్నెస్ తగ్గించడానికి వీళ్ళు ఎవరండి అని అడుగుతున్నా. డౌన్ స్ట్రీమ్లో గోదావరి జిల్లాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పైన ఎత్తుపైన ఉంటే డౌన్ స్ట్రీమ్లో 2 గోదావరి జిల్లాలు ఉన్నాయి. రేపు మీరు ఫౌండేషన్నే లోపభూయిష్టంగా మీరు నిర్మాణం చేస్తూ ఉంటే దానిపైన 50 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ని నిర్మాణం చేసి పెడితే మీరు సుమారుగా 190 టీఎంసీల వాటర్ నిల్వ చేస్తే ఏదైనా తేడాపాడా వస్తే అసలు గోదావరి జిల్లాలు మిగులుతాయా అని అడుగుతా ఉన్నా. అసలు ఎందుకు ఈ కకృతి కార్యక్రమం జరుగుతూ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇది ముమ్మాటికి ఇది క్షమించరాని తప్పుగా నేను అభివర్ణిస్తా ఉన్నా, నేరంగా అభివర్ణిస్తా ఉన్నా.